అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భారత్ కొంపముంచుతున్నాడు. గతంలో భారత్పై అనుకూల వైఖరి చూపిన ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ఇండియాపై పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాడు. ట్రేడ్ వార్లో భాగంగా అన్ని దేశాలతో పాటు భారత్పై కూడా సుంకాల మోత మోగించాడు. అయితే కొన్ని చర్చల తర్వాత సుంకాల పెంపు ప్రకటనను 90 రోజుల పాటు నిలిపివేశాడు. అయితే తాజాగా అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలపై బాంబు పేల్చాడు. అమెరికా వస్తువులపై జీరో ట్యాక్స్ విధించేందుకు భారత్తో ఒప్పందం జరిగినట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఖతార్ పర్యటనలో ఉన్న ట్రంప్ దోహాలో జరిగిన వ్యాపారవేత్తల సమావేశంలో భారత్ టారిఫ్ పై ప్రకటన చేశాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారత్లో కీలక ఒప్పందంపై చర్చ జరుగుతోందన్నారు. అమెరికా వస్తువులపై భారత్ ఎలాంటి ట్యాక్స్ విధించబోమన్న సంకేతాలిచ్చిందని సంచలన ప్రకటన చేశారు ట్రంప్. వీటిపై త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని, ఏ వస్తువులపై జీరో ట్యాక్స్ ఉంటుందన్న విషయాలను భారత్ వెల్లడిస్తుందంటూ ట్రంప్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక పూర్తి డీటెయిల్స్ మనతో పాటు గెస్ట్ రెడీగా ఉన్నారు. డాక్టర్ కిషోర్ నూతలపాటి, బెక్కమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సిఎఫ్ఓ, వారితో మాట్లాడదాం. సో దీనికి సంబంధించిన విషయాలు తనతో డిస్కస్ చేయొచ్చు. సార్ నమస్తే అండి. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్లీజ్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. ఓకే సార్, ఇటు భారత్ జీరో టారిఫ్ అమలు చేయబోతుందంటూ అమెరికా అధ్యక్షుడు ఏకపక్షంగా చెప్పడాన్ని ఎలా చూడాలి? అంటే మొదటిగా ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా మొదటిసారి బాధ్యతలు చూసుకున్నారో అప్పుడు ఇండియాకు ఫేవర్గా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ సారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ వ్యతిరేక పక్ష ధోరణి చూపిస్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని? నా రీడింగ్ ఏంటంటే ట్రంప్ డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇండియాకి పూర్తిగా వ్యతిరేకం కాదు అని నా ఉద్దేశం. ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఏది వ్యతిరేకం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా ఇప్పుడు చేసిన ప్రకటన మీరు ఏదైతే ఇప్పుడు మీ వార్తల్లో మీరు కవర్ చేశారో దాంట్లో ప్రస్తుతం యుఎస్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఏంటంటే మనకి వాళ్ళకి ఉన్న టారిఫ్ డిఫరెన్షియల్ అంటే ఏదైతే వ్యత్యాసం ఉందో దాన్ని 13% ఉన్న వ్యత్యాసాన్ని మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ మీద ఎక్కువ వాటి మీద 4% తగ్గిస్తాను అని ఇండియా ఒప్పుకున్నది అని ట్రంప్ చెప్పారు. అంటే 9% రిడక్షన్. ఇది భారతదేశం మొత్తంగా ఒప్పుకుందా లేకపోతే ఏదైనా నిబంధనలకి అనుగుణంగా కొన్ని కండిషన్స్ పెట్టి ఒప్పుకుందా అనేది మనం చూడాల్సిన విషయం. ఓకే, మొదటిగా. రెండవది, ఒకవేళ మనం ఒప్పుకున్నామే అనుకున్నా కూడా దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, ఒక 60 ఐటమ్స్, ఒక 60 ఐటమ్స్ మీద టారిఫ్ లైన్స్ జీరో చేస్తామని మనం చెప్పినట్టుగా ప్రకటనలో ఉంది. అది చెప్పి ఉండొచ్చు, ఎందుకంటే మన ప్రభుత్వం ఆల్రెడీ కొన్నిటి మీద టారిఫ్ లైన్స్ తగ్గించింది. మిగతావి కూడా వేట్ల మీద తగ్గించాలో అనేది లిస్టు తయారు చేస్తూ ఉన్నారు. తరువాత కొన్ని క్రిటికల్ ఐటమ్స్ మీద కొంచెమే తగ్గించి ఏదైతే లీనియంట్ ఐటమ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ మీద టారిఫ్స్ మనం ఆల్మోస్ట్ ఒక 15-18% తగ్గించాం. అటువంటి వాటి మీద తగ్గించి క్రిటికల్ ఐటమ్స్ అయినా ఫార్మా కానివ్వండి, లేదంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఇంపోర్ట్స్ కానివ్వండి, వీటి మీద మనకి ఎక్కువగా తగ్గించకపోతే ఇండియాకి లాభదాయకమే, లేదు కనీసం మనకి నష్టం లేదని చెప్పుకోవచ్చు. కానీ క్రిటికల్ ఐటమ్స్ మీద కూడా తగ్గించేసేసి అలా చేస్తే మనకు చాలా నష్టం ఉంటుందని చెప్పుకోవాలి. సో ఏ ఐటమ్స్ మీద తగ్గించారు అనేది మనం ఒక బిగ్ లిస్ట్ చూస్తే కానీ మనం చెప్పుకోలేం. అది పక్కన పెడితే, రెండవది, ఈ టారిఫ్స్ ఇంపోజిషన్ అనేది యుఎస్ నుంచి మన మీద కానివ్వండి, వాళ్ళు ప్రకటించిన 60 దేశాల మీద కానివ్వండి, ఇది యుఎస్కి వెరీ షార్ట్ టు షార్ట్ టర్మ్లో వాళ్ళకి లాస్, అంటే బెనిఫిషియల్ కాదు వాళ్ళకు కూడా. కానీ మీడియం టు లాంగ్ టర్మ్లో వాళ్ళకి బెనిఫిషియలే, మిగతా కంట్రీస్ కూడా బెనిఫిషియలే. ఎలా అని మీరు అనొచ్చు. ఎప్పుడైతే ఈ టారిఫ్స్ ఎక్కువ ఉండి మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతామో, మనం ఇంపోర్ట్ చేసుకోలేకపోతామో వాళ్ళ ఐటమ్స్, ఈ 2 జరగకపోతాయో అప్పుడు
మన కంట్రీ పర్టికులర్గా సెల్ఫ్ సఫిషియన్సీ అనే ప్రిన్సిపల్ మీద ఎక్కువ వర్క్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ మనకు కావాల్సినవి మనం ఇంటర్నల్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటికి కూడా ఆ మెజర్ స్టార్ట్ అయింది. అయితే అది ఎంత పూర్తిగా ఉంది, అది పేరుకే అట్లా చెప్తున్న ప్రభుత్వం, నిజంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉందా అనేది మనం చూడాలి. కానీ అది కనుక నిజంగా జరిగితే ప్రతి కంట్రీ కూడా సెల్ఫ్ సఫిషియన్సీ రూట్లో ప్రయాణించి సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ చేస్తే ఇప్పుడున్న యుఎస్కి, ఇప్పుడు యుఎస్కి ఉన్న డామినెన్స్ ఏదైతే హెజిమనీ అంటామో డామినెన్స్ తగ్గుతుంది. తరువాత వాళ్ళ కరెన్సీ ఏదైతే యుఎస్ డాలర్ ఇంటర్నేషనల్ కరెన్సీ, రిజర్వ్ కరెన్సీ, ప్రపంచవ్యాప్తమైన కరెన్సీ అనే పేరు ఏదైతే పెంపొందించుకొని అది ఒక ఆ, పెద్ద అన్నలాగా ప్రవర్తిస్తుందో వాళ్ళ స్థానం కూడా కదిలిపోతుంది. ఇంటర్నేషనల్ కరెన్సీగా ఉన్న రూపీకి వాల్యూ తగ్గిపోతుంది. అప్పుడు బైలేటరల్ ట్రేడ్ మెనీ కంట్రీస్ ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొని యుఎస్ డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించేస్తారు. సో దీర్ఘకాలంలో ఇది తప్పనిసరిగా భారతదేశానికి మంచిదే. కానీ మనం స్వల్పకాలంలో చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వేటి మీద సుంకాలు తగ్గిస్తున్నారు, వేటి మీద పెంచుతున్నారు, అది మనం చూసుకోవాలి. ఓకే. సో సరే, అదేవిధంగా ఈ టారిఫ్ విషయంలో భారత్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా ఏకపక్షంగా నిర్ణయించడాన్ని భారత్ని కార్నర్ చేస్తోంది అనుకోవచ్చా? దీంట్లో ఒక విషయం ఉంది మేడం, మీరు చాలా మంచి పాయింట్ వాడారు. లాస్ట్ టైం కూడా, అంటే మొదటిసారి కూడా ఏప్రిల్ 2వ తారీఖు ఎప్పుడైతే ఈ టారిఫ్స్ అనౌన్స్ చేశారో, ఏప్రిల్ 2 తర్వాత మనకి అంతర్గతంగానండి లేదంటే ఒక అఫీషియల్గా అండి ఏ ప్రకటన లేకుండా మన గవర్నమెంట్, మన భారత ప్రభుత్వం తనంతగా తాను చాలా ఐటమ్స్ మీద టారిఫ్స్ని తగ్గించేసేస్తుంది. మరి అది ఎక్కడ చర్చించారు, ఎవరిని అడిగారు, వాటిలో మంచి చెడు చూసారా లేదా మనకు తెలియదు. కానీ చాలా టారిఫ్స్ తగ్గించేసింది. అంటే మనం కూడా ఒక సంకేతం ఇస్తున్నాం. ఏమని? అమెరికాతోటి మేము మీతో ఫైటింగ్ చేసే ఉద్దేశం లేము, మేము మీతో సమన్వయంతోనే ఉన్నాము, మమ్మల్ని మీరు చూసుకోండి అనే ఒక సంకేతం ఇచ్చాం. అలాగే నా రీడింగ్ ఏంటంటే, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ మై రీడింగ్ ఈస్ వెరీ క్లియర్లీ యుఎస్ ఈజ్ ఆల్సో పాలీ విత్ ఇండియా. అంటే ఇండియాని తన స్నేహితుడిగానే చూస్తుంది. వాళ్ళు మనల్ని ఒకటే ఘాట్లో పక్కన పెట్టేసి మిగతా అందరికీ 60 కంట్రీస్కి 60 దేశాలకు ఒక తీరు, మనకొక తీరు అని చెప్పే అవకాశం లేదు. కాబట్టి మనకు కూడా కొన్ని టారిఫ్స్ విధించవచ్చు, కానీ మనకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది ఉంది, కనిపిస్తుంది అని నా ఉద్దేశం. మనకి కెనడాకి, యూకేకి ఇచ్చినంత ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ 2 దేశాలకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తూ ఉంది యుఎస్. అది కూడా దాని మీద ఆధారపడింది. కానీ ఇండియాకి తర్వాత శ్రేణిలో తప్పనిసరిగా ఇండియాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏకపక్షమా కాదా అనే ప్రశ్నకు వస్తే అది ఏకపక్షం కాకపోవచ్చు. ఎందుకంటే తప్పనిసరిగా మనం ఎంతో కొంత సంకేతం ఇచ్చి చర్చల్లో వెల్లడించి ఇవి చేద్దాం అనుకున్నాము, ఇవి మేము చేస్తాము, చేయగలము అని చెప్పిన తర్వాత మాత్రమే అటు నుంచి వచ్చి ఉండొచ్చు. ఓకే, కాబట్టి మన సంకేతం ఇచ్చి ఉంటాము. ఎస్ కిషోర్ గారు, అదేవిధంగా ఈ భారత్ పాక్ కాల్పుల సమయంలో కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంటే సీజ్ ఫైర్కి ఒప్పించాను అంటూ కూడా ఆయనే ముందుగా పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఇరు దేశాల సంబంధించి కూడా ఆయన మధ్యవర్తిత్వము వహించడము, దానికి సంబంధించి ఇరు దేశాలు ఏవి కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే ట్రంప్ అందరికంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే దీన్ని ఏ విధంగా అనుకోవచ్చు? అది కొంచెం అగ్రెసివ్ మూవే అనుకోవాలండి. ఎందుకంటే మన అనుమతి లేకుండా కానివ్వండి, లేదంటే మనకి చెప్పకుండా కానివ్వండి అలా ప్రకటించడం కొంచెం తప్పనిసరిగా తప్పేది, మొదటిది. రెండో విషయం ఏంటంటే ట్రంప్ అనుకుని ఉండొచ్చు, నేను చెప్పాను కాబట్టి ఇండియా వింటుంది, అలాగే పాకిస్తాన్ వింటుందని. కానీ పాకిస్తాన్ తీరు వాళ్ళకి కరెక్ట్గా అర్థమైనట్లేదు. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు, మనం గత కార్గిల్ వార్ సమయంలో పాకిస్తాన్కి యుఎస్ సపోర్ట్ చేసింది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా. అప్పుడు ఇండియాకి సపోర్ట్ చేయలేదు. లక్కీగా మనం స్ట్రాంగ్గా ఉన్నాము. యుఎస్ కూడా బాహాటంగా మొత్తంగా సపోర్ట్ చేయలేకపోయింది, కాబట్టి మనం గెలిచాము. అప్పుడు మిగతా దేశాలని కూడా మనల్ని అప్రిషియేట్ చేసి, ఇండియాని అప్రిషియేట్ చేసి పాకిస్తాన్ తప్పట్టి, కాబట్టి యుఎస్ మళ్ళీ బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేసినట్టుగా ట్రై చేసింది. బట్ మనం గుర్తుపెట్టుకుంటే ఒరిజినల్గా వాళ్ళు కార్గిల్ టైంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేసినట్టుగానే చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యస్థంగా ఉండే ప్రయత్నమే చేస్తుంది అమెరికా. కానీ పాకిస్తాన్, ఇండియా రెండిట్లో ఏది కావాలి అనుకుంటే వాళ్ళకి తప్పనిసరిగా భారతదేశం మీదే ఎక్కువ ఆధారపడింది. అది మన ప్రజలున్న ఓటు శక్తి, అక్కడ అమెరికాలో ఉన్న ఓటు శక్తి కావచ్చు, మనం చేస్తున్న ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అలాగే
మనం తీసుకుంటున్న ఇంపోర్ట్స్ కావచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మండ్స్, వాల్నట్స్, యాపిల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మనం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఫర్ యూఎస్ఏ. చిన్న మొత్తమే కావచ్చు కానీ ఇది సైజబుల్ మొత్తం. అవన్నీ ఆగిపోతే వాళ్ళు కూడా ఇబ్బంది ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒక ట్రేడ్ ఇవన్నీ చూసుకొని బెరీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ విషయంలో తప్పనిసరిగా మనల్ని మన పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా అటువంటి వ్యాఖ్యానం చేయటము, ఆ తర్వాత వాళ్ళు భంగపడటం కూడా కొంచెం సరైనది కాదని నా ఉద్దేశం. ఎస్. సో కిషోర్ గారు, అదేవిధంగా ఈ సీజ్ ఫైర్ సంబంధం, ఈ సీజ్ ఫైర్ ఎప్పుడైతే ఒప్పించారో సో దానికి సంబంధించి కూడా అప్పుడు ట్రేడ్కి సంబంధించిన చర్చ కూడా జరిగింది అంటూ ట్రంప్ పోస్ట్ చేసినట్టుగా కొన్ని సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. సో దానికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కూడా వివరణ ఇచ్చిన సందర్భాలు నెలకొన్నాయి. ట్రేడ్కు సంబంధించిన చర్చ అక్కడ ఏది జరగలేదు అంటూ కూడా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ట్రంప్ ఎందుకు మాట్లాడినట్టు ట్రేడ్కి సంబంధించి, దానికి సంబంధించి ఏదైనా అంతరార్థం ఉందనుకోవచ్చా? దాంట్లో అదర్ ఐటమ్స్ మే ఇంక్లూడ్ డిస్కషన్ అబౌట్ ది ఆన్గోయింగ్ ట్రేడ్ టారిఫ్ పాయింట్స్ అని రాసిందని ఒకళ్ళు అన్నారండి. అంటే తప్పనిసరిగా సమయం ఉంటే, కుదిరితే అది కూడా చర్చిద్దాము అని రాసిండొచ్చు. ఆ పాయింట్, ఆ ఎజెండా ఐటమ్ పట్టుకొని మిగతా అంతకుముందు జరిగిన చర్చని కలుపుకొని రెండు కలిపి ఇప్పుడు దాని గురించి కూడా ఒక చర్చ జరిగిందనే ఒక 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 కలరింగ్ అంటారు చూడండి, మన వాడుక భాషలో అంటాం కలరింగ్ లాగా, అట్లా ఒక నేను చేయబట్టి ఇది జరిగింది అని చెప్పడానికి ప్రయత్నించుండొచ్చు. మనం ఎప్పుడైతే మీ మీడియేషన్ అంతగా మాకు అవసరం లేదు అని, ఈ చర్చలు జరగలేదని కొంచెం బాహాటంగా చెప్పామో, అందులో మన విదేశాంగ మంత్రి కొంచెం ముక్సుటిగా ఉండే వ్యక్తే, అప్రిషియబుల్ పర్సన్, డెఫినెట్లీ ఒక బ్యాలెన్స్డ్ పర్సన్, న్యూట్రల్ పర్సన్. వారు కూడా వ్యక్తిగత కూడా చాలా గౌరవం కమాండ్ చేస్తున్నారు. వారు చెప్పిన తర్వాత మిగతా దేశానికి కూడా ఒక వాస్తవం అర్థమైంది, లేదు వీళ్ళు చెప్తున్నట్లుగా చర్చలు భారతదేశంతో ఇంత దూరం వెళ్ళలేదు అనేది. ఓకే కిషోర్ గారు, అదేవిధంగా ఇండియాలో ఐఫోన్ల తయారీని విస్తరించొద్దు టిమ్ కుక్తో ట్రంప్ మాట్లాడినట్టు కూడా యాపిల్ సంస్థ చెబుతోంది. మరి భారత్ విషయంలో ట్రంప్ ఆలోచనలు మారుతున్నాయి అనుకోవచ్చా? ఈ విషయంలో తప్పనిసరిగా మనకి చెడు చేసినట్లేనండి. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో వియత్నాం తర్వాత మనం చాలా బలంగా ఉన్నాము ఈ ఎలక్ట్రానిక్ సెషన్లో, వెరీ పర్టికులర్లీ ఐఫోన్ వీటిలో మనం ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ అయినాయి, ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. మనం ఒక రకంగా భారతదేశం ఐఫోన్ తయారు చేసే ఫ్యాక్టరీ అనే విధంగా పేరు పొందాం కూడా. ఇప్పుడు ఈ ఆంక్షలు విధించటము, ఇక్కడ తదుపరి డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్ చేయొద్దంటము మనకు డెఫినెట్గా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు వైఖరి వల్ల భారత్కు వాణిజ్యపరంగా నష్టం జరిగే అవకాశం ఉందంటారా? నేను ఇందా చెప్పాను కదండి, స్వల్పకాలంలో మనకు కొంత నష్టం జరుగుతుంది. దీర్ఘకాలంలో మనకు కూడా మంచిదే, వారికి కూడా మంచిదే. వారికి కూడా ఎట్లా మంచిదంటే, ఎప్పుడైతే వాళ్ళు ఇవన్నీ ఇంపోర్ట్స్ మీద సుంకాలు పెంచారో వాళ్ళ దేశంలో, అలాగే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మనం కౌంటర్ టారిఫ్స్ వేసామో, వాళ్ళ నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. అలాగే మన నుంచి వెళ్ళే ఇంపోర్ట్స్ వాళ్ళకి తగ్గుతాయి. మన నుంచి వెళ్ళే ఇంపోర్ట్స్ వాళ్ళకి ఎప్పుడైతే తగ్గుతాయో, అది భారతదేశం కావచ్చు, మిగతా 60 దేశాలు కావచ్చు, వాళ్ళ ఇండిజినస్ ప్రొడక్షన్ అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ కేపబిలిటీస్ పెరుగుతాయి. వాళ్ళకి ఇప్పుడు $37 ట్రిలియన్ అప్పు ఉంది. అది తీరాలంటే కనీసం ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది, ఒక 50 సంవత్సరాలు పడుతుంది. ఆ అప్పు తీరుస్తుంది మనమేనండి. దీంట్లో ఒక చాలా సూక్ష్మమైన పాయింట్ ఏంటంటే, వాళ్ళు మన దగ్గర నుంచి దిగుమతులు చేసుకొని మనకి డాలర్స్ ఇస్తున్నారు. ఆ డాలర్స్ మనం పెట్టుకొని మళ్ళీ వాళ్ళ వస్తువులే కొనుక్కుంటున్నాము. ఈ సైకిల్ నడిచిన రోజులు వాళ్ళకి ఏది కావాలంటే అది, ఆ కంఫర్ట్ కావచ్చు, వస్తువులు కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, ముడి పదార్థాలు కావచ్చు, అన్నీ దొరుకుతున్నాయి. ఎప్పుడైతే మిగతా దేశాలు యుఎస్ మీద అంతగా ఆధారపడవో, యుఎస్ కూడా మిగతా దేశంలానే ఎప్పుడైతే ట్రీట్ చేయగలుగుతాయో, ఆ స్థాయిని యుఎస్ఏ తెచ్చుకుంటుంది ఒక రకంగా. ఎప్పుడైతే ఆ స్థాయి వస్తుందో అది మిగతా కంట్రీస్లో ఒకలాగానే ఉంటుంది, కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ఉండొచ్చు. కిషోర్ గారు, అదేవిధంగా ఈ టారిఫ్ డాలర్ కూడా ఉండే బలం ఏదైతుందో. రైట్, అంటే ఓకే, ఈ టారిఫ్ విధానాలను ప్రపంచంలో చాలా దేశాలు వ్యతిరేకించాయి, కానీ భారత్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయినా సరే ట్రంప్ భారత్తో వ్యవహరిస్తున్న ఈ తీరు సరైనది అంటారా? మీ ప్రశ్నలోనే ఒక మంచి సూక్ష్మమైన ఆన్సర్ ఉందండి. ప్రధానమంత్రి గారు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, మేజర్ మీడియా కావచ్చు, ఇంకా మిగతా మంత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, సరైన విశ్లేషణ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, మనం యుఎస్ తోటి వీళ్ళు తప్పనిసరిగా తెర వెనుకానండి, లేదంటే ముందుగానండి ఏదో చర్చ చేశారు. అది మంచికి చేశారా చెడుకు చేశారా మనకు తెలియదు. ప్రజలకి తెలియని చర్చ జరిగింది అనేది వాస్తవం.
మీడియా కూడా ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక పార్టీ ఉండొచ్చు, ఒక దేశం ఉండొచ్చు, అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ చేస్తే మన స్టాండ్ ఇది అని మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకొని అదే స్టాండ్ ఆ పార్టీలో మెంబర్స్ అందరూ మాట్లాడతారు, దేశంలో ప్రజలందరూ అనుకుంటారు, అదే మాట్లాడతారు. ఎప్పుడైతే గవర్నమెంటే ఒక ఫార్మల్ స్టేట్మెంట్ చేయకుండా సైలెంట్గా ఉంటుందో, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ప్రభుత్వ స్టాండ్ ఏంటి, వారి అభిప్రాయం ఏంటి అని ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి అదే. ఇది చాలా నెగిటివ్ పాయింట్. ఎందుకంటే మనకి ప్రజలకి ఇది మంచిది, ఇది మంచిది కాదు, మనం వీటి మీద సుంకాలు ఎందుకు తగ్గించాము, ఎందుకు తగ్గించాల్సి వచ్చింది, మనకి గివ్ అండ్ టేక్లో మన బెనిఫిట్ ఏంటి అని చెప్పకపోతే ప్రజలందరూ కూడా అంధకారంలో ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితి అదేనండి. టారిఫ్స్ గురించి మీరు మొదటిగా మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న మొదటిగా బిగ్ టీవీ వాళ్ళు మీరు సంచలనమైన ప్రశ్న మీరు అడిగారు. మిగతా వాళ్ళు ఎవరు అడిగే సాహసం కూడా చేయట్లేదు. చాలా సైలెంట్గా చిన్న చిన్న అనాలిసిస్ చేసేసి అది ఒక్కొక్క ఐటమ్ వైజ్ అనాలిసిస్ చేసి మాట్లాడుతున్నారు, ముగిస్తున్నారు. కానీ ఈ ప్రశ్న ఎందుకు మనకి చెప్పలేదు, ఎందుకు బహిర్గతపరచలేదు అనే ప్రశ్న ఎవరు అడగలేకపోతున్నారు. ఎస్ కిషోర్ గారు, అంటే త్వరలోనే ఈ టారిఫ్లకు సంబంధించిన ఒక క్లారిటీ కోసము ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశాలు ఉంటాయా? ప్రకటన రావచ్చని అనుకుంటున్నానండి. ఎందుకంటే జూలై 2వ తారీఖుకి ఈ 90 రోజుల ఏదైతే సస్పెన్షన్ పీరియడ్ ఉందో అది ముగుస్తుంది. దానికి సుమారుగా ఒక 20-30 రోజుల ముందే అన్ని పూర్తవచ్చు. ఎందుకంటే మళ్ళీ మెమరాండం తయారు చేయాలి, వాళ్ళు దాన్ని సైన్ చేయాల్సి వస్తుంది, ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ మినిస్టర్స్, ఆ మినిస్టర్ సెక్రటేరియట్ మెంబర్స్ లిస్ట్ చేయాలి, వాటి వాల్యూస్ క్వాంటమ్ అన్ని అసెస్ చేయాలి. కాబట్టి ఒక 15-20 డేస్ లేదా 30 డేస్ ముందే అవన్నీ కంప్లీట్ కావచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఇప్పటికే ఒక అంచనా, ఒక పట్టిక తయారై ఉండొచ్చు. బహిర్గత పరచాలా లేదా ఎప్పుడు అనేది ఆ చర్చ జరుగుతుండొచ్చు, ఫైనలైజేషన్ ప్రాసెస్లో ఉండొచ్చు. తప్పనిసరిగా జూలై మొదటి వారం లోపల ముందే ఒక ఒక సంకీర్ణమైన ప్రకటన, అంటే కలెక్టివ్గా ఇన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అన్ని మేము అసెస్ చేసుకున్నాము, ఇది వీటి మీద టారిఫ్స్ తగ్గించారు, వీటి మీద మనం టారిఫ్స్ తగ్గించాము అని మనం ఏం అడుగుతున్నామంటే, మీరు చెప్పింది ఒప్పుకుంటాము, కానీ మాకు ఇది ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. ఏం అడుగుతున్నామంటే, ఇప్పటి నుంచి ప్రజెంట్ ఉన్న టారిఫ్స్, ఉన్న ఐటమ్స్, ఫ్యూచర్ ఐటమ్స్ మాకు ఫుల్ ఎగ్జంప్షన్ ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. మనం ఏదైతే అడిగామో ఎక్స్చేంజ్గా, ఈ అడిగిన అంశం యూకేకి, కెనడాకి కూడా యుఎస్ ఇవ్వలేదు. కాబట్టి అది మనకు వస్తుందని మనం అనుకోవటం భ్రమ. వాళ్ళు కౌంటర్గా ఏది ఇస్తారనేది చూడాలి. మనం ఏదైతే 13 నుంచి 4%కి తగ్గించామో దానికి ఎక్స్చేంజ్గా మాకు ఫుల్ ఎగ్జంప్షన్ ఇన్ని ఐటమ్స్ మీద ఇవ్వండి అని మనం అడిగాం. దాని క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన దాంట్లో అది స్టెప్ 1 మీరు అడిగింది, స్టెప్ 2, స్టెప్ 1 ఇది. ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి జూలై మొదటి వారం లోపల వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే అండి, అదేవిధంగా ఇప్పుడు అల్యూమినియం వంటి లోహాల విషయంలో కూడా అమెరికా సుంకాలు విధించింది. సో ఈ సుంకాలపై WTOకి భారత్ ఫిర్యాదు చేసింది. సో ఈ ఫిర్యాదు చేయడం వల్లే ట్రంప్ ఇలా చేస్తున్నాడని మనం భావించవచ్చా? అది ఒక కారణం కాకపోవచ్చని అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతున్న చర్చా ప్రక్రియలో యుఎస్ని విభేదించి బహిర్గతంగా, బాహటంగా అది ఇదని సవాల్ చేసి ఏమి చేయలేకపోతున్నామో, చేయట్లేదు కూడా. మనం అంతర్గతంగా మనకేమి యుఎస్ మీడియేషన్ అక్కర్లేదు. మన ట్రంప్ ఇట్లా మాట్లాడారు, ఇది తప్పు, మాకు మమ్మల్ని మీరు మీడియేట్ చేయలేదు, మీ మీడియేషన్ అవసరం లేదు అని చెప్పట్లేదు. మనం ఏమంటున్నాం, మాకు ఎవరి మధ్యత్వం అక్కర్లేదు, ఎవరో చేయలేదు మధ్యత్వం, ఎవరు చేశారో తెలుసు అందరికీ. మనం కనీసం పేరు చెప్పి మీ మధ్యత్వం మాకు అక్కర్లేదు అని చెప్పే సాహసం చేయలేకపోతాం. ట్రంప్ మధ్యత్వం కావచ్చు, యుఎస్ మధ్యత్వం కావచ్చు, ఇవి మాకు అక్కర్లేదు, ఎవరి మధ్యవర్తం అక్కర్లేదు అంటున్నాం. ఎవరో చేశారో అందరికీ తెలుసు, ఒకళ్ళే చేశారు, అది చెప్పలేకపోతున్నాం. మనం ఉన్న పరిస్థితి అది ప్రస్తుతానికి. అది మనకి బలహీనత, స్నేహంతో ఉన్న స్ట్రెంగ్త్ అనేది మనకు తెలియదు. బట్ అదైతే సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్